రూమ్ కాడికి వెళ్ళి జేబీఎస్ బొంగనే ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. గందులో సీట్లు ఖాళీ లేవంటే పక్కనే ఉన్న డీలక్స్ బస్ ఎక్కుదాం ఉన్నారు దోస్తుగాళ్ళు. గాళ్ళతోనే మనం కూడా బస్సు ఎక్కినాం. హాయ్ ఫ్రెండ్స్, ఏడుపాయలు పోతున్నాం ఫ్రెండ్స్. గంగా ప్రసాద్ మొత్తం జీన్స్ హెడ్ ఆఫ్ ద టీమ్ వెనకాల చూపిస్తలే వాడే పాపం చేసిండ్రోని డిప్లొమా ఫ్రెండ్ బంగిరవే. అట్లా కొంచెంసేపు దోసకాలతో ముచ్చట్లు పెట్టి బస్సులో పడుకొని లేవగానే చేయకుండా బస్ స్టాండ్ వచ్చింది. గదిగో మేము మిస్ అయిన ఎక్స్ప్రెస్ బస్సు. ఎండ వేడిని తట్టుకోలేక 2 ట్రేల ఐస్ ఆటోలో నింపి తీసుకుపోతున్నాం అనుకుంటారా? కాదు, ఇది వేరే పని. వాటి గురించి మనం లాస్ట్ మాట్లాడుకుందాం. ఆటోలో నుంచి దించిన ఐస్ని ఇట్లా ముక్కలు చేసి పక్కనే ఉన్న డ్రమ్ములో వేసి బీరకాయలు పెట్టిర్రు. మేము వచ్చే లోపే మేకను కోసి దాకలో వేసి వండుతుర్రు అని చెప్పి దోస్తుగాలతో అట్లా గుడికి పోదామని చెప్పి బయలుదేరాం. ఇక్కడి గుడి పురాణానికి వస్తే ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి 7 ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుంటే సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకుందంట. అప్పుడు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. అయితే ప్రాశస్త్యం ఉన్నప్పటికీ కొన్నాళ్ల పాటు 7 పాయల దుర్గమ్మ ఆలయం ప్రాభవం కోల్పోవడంతో కాశీనాథ యోగేంద్రుడనే అవధూత కాశీ నుంచి 16 కలశాలను తీసుకొచ్చి 7 పాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట. దుర్గామాత అతని కల్లో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించిందట. ఈ మేరకు కాశీనాథ యోగేంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రం వేసి దుర్గా మహాతంత్ర పునశ్చరణ చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ధానమైపోయాడట. యంత్ర మహిమ వల్ల వనదుర్గామాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతుందని భక్తుల నమ్మకం. ఇలా కొండపైకి వెళ్ళగానే మనకి మొదట విఘ్నేశ్వరుడి గుడి వస్తుంది. భక్తురాలు ఎవరో ఇలా సాహసం చేస్తుంటే చూద్దామని ఇంకొంచెం పైకి వెళ్ళాం. నాలుగు ఫోటోలు తీసుకొని ఇక ఆకలి అవుతుందని చెప్పి కొండ కిందకి బయలుదేరినాం. ఈ 7 పాయల వనదుర్గా భవానీ తల్లి గుడి మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసానపల్లి గ్రామంలో ఉంది. దర్శనం చేసుకుని కొండపైన తిరిగి 4 ఫోటోలు తీసుకొని కిందికి రాగానే సాయంత్రం అయింది. మేము తీసుకొచ్చిన బెడ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ఇక్కడికి వచ్చిన ముచ్చటేందంటే మా దోస్తుగాడు రంజిత్ 7 పాయల దుర్గమ్మ తల్లి దగ్గర మేకను కోస్తా అని మొక్కుకున్నాడు. లక్కీగా ఈ రోజు వాడు బర్త్డే కూడా.